ఫ్రెండ్స్, ఇది ఆటలో చివరి దశ. అప్పటికే చాలా మంది ఆటగాళ్లు మరణిస్తారు. ఆటను నడిపిస్తున్నవాడు ఈసారి 1 నంబర్ కాదు 2 నంబర్ ప్రకటిస్తామని చెబుతాడు. కారణం రూమ్స్ తక్కువగా ఉండటం. అందుకే ఇద్దరూ కలిసి ఒక గ్రూప్ గా వెళ్లాలని నియమం పెడతారు. ఆట వాళ్లకు కూడా ఇదే కావాలి. ఎందుకంటే ఈ దశలో ఎవరూ ఎవరి మీద నమ్మకం పెట్టుకోకూడదు. కొద్దిసేపటికి చక్రం ఆగుతుంది. గట్టిగా 2 అని నంబర్ వినిపిస్తుంది. అంతే, అందరూ తమతో ఇంకొక ఆటగాడిని పట్టుకుని పరిగెత్తడం మొదలుపెట్టారు. టైం లోపల రూమ్కి చేరకపోతే ఈసారి అస్సలు అవకాశం ఉండదు. ఎందుకంటే తప్పనిసరిగా జంట కావాలి. ఆ క్షణం చాలా భయంకరంగా ఉంటుంది. ఎవడైనా ఎవరినైనా మోసం చేయగల పరిస్థితి. ఆట యజమాని ముఖం చూస్తే మాత్రం ఈ ఆటను ఎంత క్రూరంగా, ఎంత శ్రద్ధగా ఎంజాయ్ చేస్తున్నాడో అర్థమవుతుంది. ఇంకోవైపు అపులలో మునిగిపోయిన ఒక తల్లి, ఆమె కొడుకు దేవుడిని మనసులోనే వేడుకుంటూ అందరి ప్రాణాలు కాపాడమని కోరుకుంటారు. అలా ఉండగానే ఒక హరామీ యూట్యూబర్ మోసం చేసి రూంలోకి దూరిపోతాడు. టైం అయిపోతుంది. అందరూ తమ తమ రూమ్స్లోకి వెళ్లిపోతారు అనుకునే లోపే అసలు ట్విస్ట్ బయటపడుతుంది. ఆట యజమాని అనుకున్నవాడు ఒకడే కాదు, అతడే 3వ ఆటగాడు కూడా అవుతాడు. వెంటనే అసలైన యజమానులను పట్టుకుని చితకబాదేస్తాడు. అదే సమయంలో టైం కూడా పూర్తయిపోతుంది. ఈ రూంలో నియమం ప్రకారం ఇద్దరినే ఆటగాళ్లుగా పరిగణిస్తారు. కానీ ఒకడప్పటికే చనిపోయాడు. పక్కనున్నవాడు ఇది చూసి వణికిపోతాడు. తర్వాత మిగిలిన ఆటగాళ్లు అందరూ హాల్కి చేరుతారు. ఈ రౌండ్లో వాళ్ళందరి ప్రాణాలు కాపాడబడతాయి. కొద్దిసేపటికి మళ్లీ ఓటింగ్ మొదలవుతుంది. అందరూ ఓట్లు వేస్తారు. చివరికి ఆట యజమాని వంతు వస్తుంది. ఆట కొనసాగించాలనే వాళ్లకు 50 ఓట్లు, ఆట ఆపేయాలనే వాళ్లకు 49 ఓట్లు వస్తాయి. ఆట యజమాని కావాలంటే 0 బటన్ నొక్కి ఆటను కొనసాగించవచ్చు. కానీ అతడు అలా చేయకుండా X బటన్ నొక్కుతాడు. దాంతో ఓటింగ్ సమమవుతుంది. అదే కారణంగా టాయిలెట్ దగ్గర 0 వర్గం వాళ్ళు, X వర్గం వాళ్ళు ఒకరినొకరు చితక కొట్టుకుంటారు. ఆ గొడవ చాలా ఖరీదైనదిగా మారుతుంది. అందులోనే ఆ హరామీ యూట్యూబర్ చనిపోతాడు. ఇక్కడతో కథ చివరి భాగంలోకి అడుగుపెడుతుంది.